హాయ్ అండి. ఇప్పుడు ఈరోజు ఈ వ్లాగ్‌లో అయితే నా డే ఎలా ఉంటుంది, నేను యూట్యూబ్ అండ్ ఇంటి పనులు నేను ఒకదాన్నే ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను, అసలు అన్నీ ఎలా బ్యాలెన్స్‌గా చూసుకుంటున్నాను. ఒక పక్క బాబుని, ఇంకో పక్కన ఇంటిని అండ్ ఇంకొక పక్క యూట్యూబ్‌లో వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకుంటున్నాను, ఎలా తీసుకుంటున్నాను, అవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటున్నానని చాలామంది అడిగిన డౌటేనండి. ఏం లేదు, మార్నింగే ఇది మా బాబు పడుకోకముందు అయితే ఏమన్నా చిన్న చిన్న పనులుంటే అవి చేసుకుంటాను. ఆ తర్వాత మా వాడు పడుకున్న తర్వాతే అసలైన డే మాకు స్టార్ట్ అయితుందండి. వాడు పడుకున్న తర్వాత మొత్తం నేను కూరగాయలు ఏమన్నా ఉంటే అవి తెచ్చిన కూరగాయలు సర్దుకోవడం, అవి ముందు రోజే కట్ చేసి పెట్టుకోవడం, లేకపోతే ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ నేను క్లీన్ చేసి నీట్‌గా వాష్ చేసి ఇలాగా బాక్సుల్లో కట్ చేసి పెట్టేసుకుంటానండి. ఎప్పుడైనా మనం నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటేనే కదా నెక్స్ట్ డేకి మనకి ఏదైనా ఈజీ అవుతుంది. అండ్ వీడియోస్ కూడా ఇలా ఏదో ఒక పని చేస్తున్నప్పుడు, వాడు పడుకున్నప్పుడు నేను షూట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ వీడియోస్‌తో పాటు నా పని కూడా చేసుకోవడానికి నేను చూస్తాను. ఇంకొకటి ఏంటంటే, వాడు పడుకోకముందు నాకైతే ఏ పని అవ్వదండి. వాడు పడుకున్న తర్వాతే నేను మ్యాక్సిమం నా పనంతా చేసుకుంటాను. అండ్ కొన్ని పనులైతే ఒక్కొక్క డే అలానే ఉండిపోతాయి. నేను ఉతికిన బట్టలు ఈరోజు మడత పెట్టుకోవడం, అండ్ నిన్న తెచ్చుకున్న కూరగాయలు ఈరోజు సర్దుకోవడం, లేకపోతే నైట్ సర్దుకోవడం, నైట్ అంతా ప్రిపేర్ చేసుకోవడమే సరిపోతుంది. ఇలాగా ప్రీ ప్లాన్డ్‌గా నేనైతే మొత్తం అన్నీ కట్ చేసుకొని బాక్స్‌లో అయితే ఆర్గనైజ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. మ మార్నింగ్ లేచిన తర్వాత ఆఫ్టర్‌నూన్ ఇవన్నీ రెడీ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఇవన్నీ ఈజీగా తీసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి, ఇంకా నెక్స్ట్ ఆహ్, తిన్న తర్వాత ఇంకా మనకి ఆ గిన్నెలు తోమాలంటే కొంచెం కష్టమే. కాకపోతే ఏం చేస్తానంటే, వాడు మధ్యాహ్నం ఎప్పుడైతే నిద్రపోతాడో అప్పుడే మ్యాక్సిమం నేను గిన్నెల దగ్గర నుంచి, సామాను దగ్గర నుంచి మొత్తం బట్టలు అవన్నీ ఒక్కసారే క్లీన్ చేసి పెట్టుకోవడానికి ఇష్టపడతానండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళీ 3, 4 ఆ టైంకి మా వాడు లెగుస్తాడు. అప్పుడు నాకైతే చాలా కష్టమైపోతుంది. చిన్న పిల్లలున్న వాళ్ళు మనం వాళ్ళు పడుకున్నప్పుడు మనం పడుకోవాలి, మనం కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. కాకపోతే అది చాలా కష్టం. వాళ్ళు పడుకున్నప్పుడే మనం ఎంత వీలైతే అంత పని చేసేసుకోవడమే చాలా ఈజీ అని నేను చెప్తాను. ఆ తర్వాత వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని చూసుకోవడం, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. అండ్ ఈవినింగ్ కూడా హ్మ్, మనం ఇప్పుడు ఒక్కళ్ళమే ఉంటాం కాబట్టి మనకంత ఏమనిపించదు. నెక్స్ట్ ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నప్పుడు మన హస్బెండ్ కూడా ఇంటికొస్తారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టడం అండ్ కుకింగ్ అదంతా సరిపోతుంది ఈవినింగ్ అయిన తర్వాత. అండ్ నేను ఇదంతా పనితో ఇంకా నేను ఈ వీడియోస్ ఎప్పుడు ఎడిట్ చేసుకుంటున్నాను, ఈ వీడియోస్ ఎలా పెడుతున్నాను, ఎలా అప్లోడ్ చేస్తున్నాను, అండ్ యూట్యూబ్ ఎలా మేనేజ్ చేస్తున్నాననే కదా నెక్స్ట్ అది కూడా చెప్తానండి. ఇదంతా అయిపోయిన తర్వాత మ్యాక్సిమం నాకైతే చాలా టైం పట్టేస్తుంది. నైట్ అయిపోతుంది. మళ్ళీ నైట్ వండుకోవడం, మళ్ళీ తినడం. చూస్తున్నారు కదా, ఇవైతే నేను తెచ్చుకున్న గ్రాసరీస్ డీమార్ట్ నుంచి అవన్నీ సర్దుకుంటున్నాను. ఇలా ఒక ఇక్కడ షెల్ఫ్‌లు తక్కువ ఉండడం వల్ల డబ్బా ఉంటుంది. పెద్ద డబ్బాల్లో వేసి నేనైతే పెట్టేసుకుంటానండి. అవి ఎప్పుడైతే కావాలితే అప్పుడు తీసుకుంటాను. అండ్ 1 కేజీ అయితే మాకు పైన షెల్ఫ్ ఉంది. ఆ షెల్ఫ్‌లో సర్ది పెట్టేసుకుంటాను. ఇలా అన్నీ సర్దేసుకున్న తర్వాత మ్యాక్సిమం టైం అయితే నాకు 3-4 అయిపోతుంది. ఆ తర్వాత మా వాడు లెగిసిపోతాడు. లేచిన తర్వాత వాడిని చూసుకోవడం సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ వంట సరిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత మేబీ 10:30 ఆర్ 11, ఒక్కొక్కసారి 11 కూడా అవుతుంది. అప్పుడు నేను కూర్చొని నా వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకుంటానండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అని కాదు. అసలు నేను యూట్యూబ్ కోసం మిడ్‌నైటే ఎడిట్ చేసుకుంటానండి. అప్పుడే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. బాబు పడుకుంటాడు. నాకు ఇంట్లో కూడా అదే టైం దొరికేటప్పుడే నేను ప్రశాంతంగా కూర్చొని నా వీడియోస్ మీద ఫోకస్ పెట్టి నేను ఎడిట్ చేసుకోగలుగుతానండి. నేనైతే ఒక్కొక్కసారి 12 వరకు 12 దాటిన దాకా కూడా నా వీడియోస్ ఎడిట్ చేసుకుని నేనే తీసుకుని అంతా నేనైతే ఈ వీడియోకి మొత్తం అంతా నేనే ప్రీ ప్లాన్డ్‌గా సెట్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను కాకుండా నాకు ఇంకొకళ్ళు ఎవరు హెల్ప్ ఉండరు. అండ్ ఇవన్నీ చేసుకుంటూ నేను యూట్యూబ్‌నైతే మేనేజ్ చేసుకుంటున్నాను.
ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఎవరైనా ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసినా నా చిన్ని వీడియోకి మంచి రీచ్ వస్తుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.